హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ న్యూ అప్డేట్ వచ్చిందండి. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్లింక్ మిలీనియర్స్ అని చెప్పి ఎందుకు నేను అలా అనాల్సి వచ్చింది అన్నది ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ కాకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే కేవీ సార్ పోస్ట్ చేశారండి, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. తర్వాత ఐటీఎల్జీ స్టేకింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఇంటర్నెట్ నెట్వర్క్ ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవీ సార్ పోస్ట్ అనేది చేశారు ఇవాళ మార్నింగే. రాగానే మీకు ఈ వీడియో చేసి అనేది పెట్టేశానండి. సో ఏం చెప్తున్నారంటే ఈ పోస్ట్లో ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంది. అంటే ప్రైజింగ్ అనేది మీరు డిప్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు బిట్ కాయిన్ ప్రైస్ కానీ ఎథీరియం కానీ. కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్టులు మాత్రం పెద్దగా ప్రభావం చూపించట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కోర్ టీమ్ అనేది ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా మెయిన్గా ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో బేస్మెంట్ అనేది చాలా రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దాన్ని ఎదుర్కోగలమండి. సో దాని గురించి కష్టపడుతున్నారు కోర్ టీమ్ అనేది. సో ఇదే మంచి టైం అవకాశం మాకు దీని గురించి స్టడీ చేసి ఇంకా బెటర్గా మొత్తం దీన్ని అంతా డెవలప్ చేయడానికి అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఇందులో 2 మెయిన్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి వర్షన్ 4.0లో. ఒకటి ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎస్ అండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్. అదేంటంటే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి కదండి, అవి ఎలా వస్తాయంటే ఏవైతే మనం యాక్టివ్గా ఉంటామో రెఫరల్స్ అనేవి యాడ్ చేసుకుంటాము, ఐటీఎల్ఎక్స్ వాలెట్లో యాక్టివ్గా ఉంటామో అప్పుడు మాత్రమే మనకి ఇవి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఒక స్కోర్ అనేది జనరేట్ అవుతుందండి. దాన్ని బట్టి మనకి ఇన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా ఐటీఎల్ పేమెంట్స్ ఎకో సిస్టమ్ని మన పేమెంట్ పాయింట్స్ అన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇవి స్ట్రాంగ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయండి. అవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండి. సో ఇది ఇయర్ ఎండింగ్ కల్లా ఇది రెడీ అయిపోతుందని చెప్పారు. సో ఇయర్ ఎండింగ్ కల్లా మనం వెరిఫైడ్ ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ అనేది మనం చేసుకొని మొత్తం పేమెంట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఇది ఒక హింట్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్జీ స్టేకింగ్ అండి. ఐటీఎల్జీ స్టేకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పై నెట్వర్క్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుందండి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి, అవి హెచ్సిఎస్ స్కోర్ని బట్టి వెరిఫైడ్ ఐటీఎల్జీ అవుతాయి. ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం కొంతకాలం అనేది లాకింగ్లో పెట్టుకోవాలండి. సో ఇలా చేస్తే ఏంటంటే మనం లాకింగ్ చేసినందుకు మనకు రివార్డ్గా ఐటీఎల్ అనేవి ఇస్తారు. మనం ఎంత ఎక్కువ టైం అనేది లాకింగ్లో పెడితే మనకు అన్ని ఎక్కువ రివార్డ్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆ ఐటీఎల్జీ నుంచి వెరిఫైడ్ ఐటీఎల్జీ రావడానికి హెచ్సిఎస్ స్కోర్ని బట్టి వస్తుందండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ బట్టి. అది ఎక్కువ ఎంత ఉంటే అంత వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్ పెడితే మనకి ఐటీఎల్ కాయిన్స్ అనేవి వస్తాయండి. ఫస్ట్ మనకి లిస్టింగ్ అయ్యేది ఐటీఎల్ఏనండి, ఐటీఎల్జీ కాదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది 10 ఉంటుందండి స్కోర్, టోటల్ ఆఫ్ స్కోర్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూపించినట్టు మీకు ఇలా కనిపిస్తుంది మీకు స్కోర్ ఎంత వచ్చింది అన్నది. సో నెక్స్ట్ ఆల్రెడీ ఒక పర్సన్ అడిగాడండి కేవీ సార్ని కింద కామెంట్లో, సార్ ఇలాగ నేను 6 టైమ్స్ మైన్ చేసుకుంటున్నాను, నాకు ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ రావచ్చు, ఎంత పర్సంటేజ్ రావచ్చు అన్నట్టుగా అడిగారు. కానీ కేవీ సార్ ఇంకా ఐడియా లేదు దాని గురించి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. మీరు తన దగ్గర ఎన్ని ఉన్నాయో కూడా చెప్పారండి, 81,000 ఉన్నాయని చెప్పేసి రివీల్ చేశారు. నేను చాలా షాక్ అయిపోయాను, ఇంత కేవీ సార్ దగ్గర 81,000 ఐటీఎల్జీ ఉండడం ఏంటని చెప్పి. ఇది చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మిషన్ లెర్నింగ్ ఏఏ జనరేటెడ్ కదా, అన్నీ చాలా ఫ్యాక్టర్స్ బట్టి క్యాలిక్యులేషన్స్ బట్టి ఉంటుంది అంతా. ఇది ఎంత వస్తుందన్న స్కోర్ చెప్పలేము. బట్ నార్మల్ యూజర్తో కంపేర్ చేసుకుంటే 6 టైమ్స్ మైన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు బాగానే వస్తుంది స్కోర్ అన్నట్టు చెప్పారు. సో దీన్ని బట్టి ఇంకోటి ఏం రివీల్ అయిందంటే ఎక్కువసార్లు రోజుకి మనం 6 టైమ్స్ మైనింగ్ చేసుకుంటాం కదండి, ఎక్కువసార్లు చేసుకుంటే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు. దానికన్నా ముందు మొత్తం మనకి 100 బిలియన్ సప్లై కదండి, ఆల్రెడీ 13 బిలియన్ అన్నది మైనింగ్ అన్నది అయిపోయిందండి. తర్వాత బర్నింగ్ ఆల్రెడీ ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉంటారో ఆ కాయిన్స్ అనేవి బర్న్ అయ్యి అవి కూడా హ్యూమన్ నోట్స్కి యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 10 బిలియన్ ఐటీఎల్జీ కాయిన్స్ మొత్తం కంప్లీట్గా బర్న్ అయితే అయిపోయినాయండి.
ఈ వీటి గురించి అన్నా చెప్పారు. సో, ఇలా బర్నింగ్ వల్ల మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మన స్కేర్సిటీ అనేది పెరుగుతుంది. మన దానివల్ల కాయిన్ అనేది వాల్యూ అనేది పెరుగుతుందండి. సో, ఇదొక అప్డేట్. సో, ఇవి ఇవి చాలా ఫ్యూచర్స్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్ వాలెట్, హెచ్‌సిఎస్ కూడా. ఇవి 2 కూడా ఈ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టుగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి చాలా బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా కూడా చెప్పారండి ఈ వర్షన్‌లో 4.0లో. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా మంచి ప్రాజెక్టు. బిట్‌కాయిన్ లాగా మనం కూడా ఎదుగుదాం అనేసి చెప్పారు. బిట్‌కాయిన్ మిలియనర్స్ అంటారు కదా! మీడే ఏదో రోజు మన వైపు కూడా తిరిగి ఇంటర్లింక్ మిలియనర్స్ అని చెప్పి అనే రోజు వస్తుంది. సో, ఎవరు కూడా ఇది డౌన్ అవ్వకండి. స్ట్రాంగ్‌గా ముందుకెళ్దాము అన్నట్టుగా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అందరం కలిసికట్టుగా సాధిద్దాము అని చెప్పేసి చెప్పారు. దీన్ని నమ్మండి అని చెప్పేసి ఇంటర్లింక్ నెట్వర్క్‌ని. అలాగే నమ్ముకుంటూ మైండ్ చేయండి అనేసి చెప్పారండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడూ అడిగేలాగే 1 మంత్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే కంటిన్యూ అవుదురు గానీ. నా ఛానల్‌లో అన్నీ కూడా తెలుగు క్రిప్టో సంబంధించి, ఫ్రీ క్రిప్టో మైనింగ్ సంబంధించినవి ఉంటాయండి. అన్నీ కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చెక్ చేస్తుండండి. ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ నాకు బూస్టప్ కింద ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కింద. సో, సబ్స్క్రైబ్ చేసి చూస్తారనేసి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.